హాయ్ అండి, వెల్కమ్ టు విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి సెకండ్ ప్రాజెక్ట్ బిల్లింగ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ డెమో చూపించాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మాకు ఈ వెహికల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఒకటి ఫస్ట్ వచ్చి నెల్లూరులో కన్ఫామ్ అయింది. సాయి బాలాజీ ఆటో ఫైనాన్స్ అని ఒక క్లయింట్, ఫస్ట్ క్లయింట్ మాకు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి నా కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ సాఫ్ట్వేర్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ సాఫ్ట్వేరు మనకి స్టేట్ వైడ్ క్లయింట్స్ని రిఫరల్ చేసింది. అప్పట్లో వచ్చేసి కస్టమైజేషన్ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో వచ్చేసి బుక్స్ని మెయింటైన్ చేసుకుంటూ మాన్యువల్గా వాళ్ళ వెహికల్ డ్యూస్ ఇవన్నీ కలెక్షన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు. సో తర్వాత వచ్చేసి నాకు ఈ రిక్వైర్మెంట్ వాళ్ళు ఫుల్ పేజ్గా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను ఈజీ వేలో ఉండేటట్టు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇన్స్టలేషన్ చేశాను. సో ఇన్స్టలేట్ చేయడం కాకుండా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ చేత డేటా ఎంట్రీ కూడా చేపించి వాళ్ళ చేత సక్సెస్ఫుల్గా రన్నింగ్లో పెట్టించాను. దాని తర్వాత వచ్చేసి మాకు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని మన స్టేట్ వైడ్ రిఫరల్ ఇచ్చారు. సో ఈచ్ డిస్టిక్ కనీసం 3-4 ప్రాజెక్ట్ని మేము ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. కానీ దీనికోసం వచ్చేసి కనీసం 2 months కూడా మేము దీని మీద డెవలప్మెంట్ అనేది టైం స్పెండ్ చేశాము. మన ఈవెన్ మన ఆంధ్ర కాకుండా తెలంగాణ, తమిళనాడులో కూడా మన సాఫ్ట్వేర్ ఫైనాన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ క్లయింట్స్ని కూడా మేము రిఫరల్ ఇచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది మా కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ప్రీవియస్ వచ్చేసి వీడియోలో ల్యాబ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ ప్రాజెక్టు ఆపరేటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా లైవ్ డెమో ఇచ్చాను. మాకు వచ్చేసి నెక్స్ట్ టైం సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి బిల్లింగ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఒకటి నెల్లూరులో 2012 డిసెంబర్ 21 కన్ఫామ్ అయింది. సో ఈ సాఫ్ట్వేర్లో వచ్చేసి మనకి క్లయింట్ వచ్చేసి దగ్గరుండి ఈ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అనేది నీట్గా ఇచ్చారు. పర్చేజ్ ఎలా ఉంటుంది, సేల్ ఎలా ఉంటుంది, ఫార్మాట్, ఈ అవుట్పుట్ ఎలా ఉండాలి, తర్వాత స్టాక్ పొజిషన్ అనేది ఎలా ఉండాలి, కస్టమర్ లెడ్జర్ని ఎలా మెయింటైన్ చేయాలనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిక్వైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పినట్టుగానే మేము యూజర్ ఫ్రెండ్లీగా ఈజీ ఆపరేటింగ్ విధం ఉండేటట్టు మేము సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. సో ఈ సాఫ్ట్వేర్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి లైవ్ డెమో ఇస్తాను. సో ఫస్ట్ టైం వచ్చేసి మనకు క్లయింట్ నమ్మి ఇవ్వడం అనేది కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో కాబట్టి ఆయన నమ్మకాన్ని కూడా పోగొట్టుకోకుండా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్గా రన్నింగ్లో పెట్టాము. సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి లైవ్ డెమో చూద్దాం.